వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ వరకు డే ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి హైదరాబాద్లో కంపారిటివ్లీ. ఈ ఏరియాకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే మార్చిలోనే చాలా ఎక్కువ ఎండగా ఉంటుంది. 6 అయితే కానీ బాల్కనీలోకి రావాలి అన్న ఫీలింగ్ రావట్లేదు మనకి. కొన్నిసార్లు ఎండ అమ్మో చాలా ఉంది అని అనిపిస్తున్నా, కొన్నిసార్లు ఏమో హ్యూమిడ్గా ఉంటుందన్నమాట. ఏంటో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్లో ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ మా బాబు ఏంటంటే ఒక బస్ చేశాడంట, అదైతే చూపిస్తున్నాడు. ఒక కార్డ్బోర్డ్ని ఇలా వీల్స్ లాగా కట్ చేసి ఒక ఏదో ఆయింట్మెంట్కి ఇలా బాక్స్ వస్తే దానికి వీల్స్ పెట్టాడనమాట గమ్ తోటి. బాగుంది, మీ ఫ్రెండ్స్కి చూపించు అని చెప్తున్నాడు, అదే చేస్తున్నాను. ఇంకా మా బాబుకి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చదువుతూ ఉన్నాడు. మీలో ఎంతమంది చిన్నప్పుడు లెక్కలన్నా ఇంగ్లీష్ అన్నా భయపడేవాళ్ళు? నాకైతే యూజువల్గా ఆ రెండే కొంచెం భయం ఉండేవి. ఫస్ట్ నుంచి నేను బాగానే చదివేదాన్ని అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు పిల్లలు లాంగ్వేజెస్కి ఎక్కువ భయపడుతున్నారు, లైక్ తెలుగు, హిందీ అలాగా. ఇంగ్లీష్ వాళ్ళకేమీ భయం ఉండదు, ఆబ్వియస్లీ మ్యాథ్స్ కూడా ఏం భయం ఉండదు కానీ, బట్ ఏంటో లాంగ్వేజెస్కి అయితే చాలా భయపడుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. నేను నా బాబునే కాదు, స్కూల్లో వేరే పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా సేమ్ అదే చెప్తారు. మేము స్కూల్లో పాపం చెప్పినప్పుడేమో ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ కదా మేడం, మీ బాబు ఇంగ్లీష్ బాగానే వస్తుంది కదా అంటారు వాళ్ళేమో. మా బాబుకి హిందీ అంటే చాలా భయం. ఫస్ట్లో తెలుగు కూడా అలాగే ఉండేది, ఎందుకంటే తెలుగు వాడికి ఈ ఇయర్ మాత్రం ఇంట్రడ్యూస్ అయిందనమాట. లాస్ట్ ఇయర్ వరకు తెలుగు ఉండేది కాదు, అంటే ఎల్కేజీ యూకేజీలో. బట్ తెలుగు అయితే పిక్ చేశాడు కానీ హిందీ ఇంకా పిక్ చేయలేకపోతున్నాడు. సో తెలుగు ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ డే చదువుకుంటున్నాడు అనమాట. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే పూజ చేసుకుంటూ ఉన్నాను. నేను చేసుకొచ్చేలోపు ఇంకా కొన్ని చదువుకోమని చెప్పాను, తనైతే చదువుకుంటూ ఉన్నాడనమాట. ఆ రోజు గురువారం యాక్చువల్గా. సో అందుకని ఈవినింగ్ కూడా దీపం పెట్టి ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. నార్మల్గా మేము ట్యూస్డే, థర్స్డే అంటే మ్యాక్సిమం టైమ్స్ ఏదైనా అంటే టిఫిన్ కానీ అట్లా ఏదైనా సింపుల్గా చేసుకుంటాము. ఇంకా ఈరోజు మా వాళ్ళు దోశలు అన్నారు, సో దోశల కోసం నేను అంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ బ్యాటర్ ఉంది, సో ఆ బ్యాటర్ తెచ్చేసి దానిలో ఇంకా సాల్ట్, సరిపడిగా వాటర్ అంతా పోసేసి కలిపేసి ఉంచుతున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ ఉంటే ఆ ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన ఫీల్ అంతా పోయి దోశలు బాగా వస్తాయి అని చెప్పేసి ఇంకా పెన్నం కూడా రెడీగా పెట్టేసుకున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి వేయించేసుకున్నాను, దాన్ని కూడా చట్నీ చేసేసుకుంటున్నాను. మా ఇంట్లో ఓన్లీ పల్లీ పచ్చడి అయితేనే నడుస్తుంది, ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నా అవ్వదు. ఇక్కడ శ్రీకర్ ఏంటంటే చదువుకోవడం అయిపోయింది, ఇంకా నేను కూడా వ్లాగింగ్ చేస్తానమ్మా అని వచ్చాడు. కాకపోతే టీవీ ప్లే అవుతుంది వెనకాల, వాయిస్ ఉంచడానికి. ఏం చెప్తున్నాడంటే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ దోశ చేస్తుంది, దోశ ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా కలిపింది, ఇలా వైట్గా ఉంటుంది పిండి అని చెప్తున్నాడు అనమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ముందు ఆ వ్లాగింగ్ కన్నా కూడా ప్రాపర్ తెలుగు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే దోశలు వేసేసుకుంటున్నాం. ఇలా ఎంతమంది నైట్ అంటే సింపుల్గా టిఫిన్ చేసేసుకుని అంటే పొట్ట లైట్గా ఉంచుకుని పడుకుందాం అని అనుకుంటారు. మేమైతే అన్ని రోజులు కాదు, మ్యాక్సిమం ట్యూస్డే, థర్స్డే, కొన్నిసార్లు అయితే ఈవినింగ్ కూడా మంచిగానే వండుతాం. మార్నింగ్ ఎలా భోజనం అన్నీ వండుకుంటామో అలాగే వండుతాం. కొన్నిసార్లు ఇలా సింపుల్గా అవుతూ ఉంటుంది. సమ్మర్లో మాత్రం మ్యాక్సిమం టిఫిన్స్తోనే నడిచిపోతుంది, ఎందుకంటే పొద్దున్న తిన్నాక మళ్ళీ వాటర్ ఎక్కువ తాగేసి ఉంటాం కదా సమ్మర్ అంతా, ఇంకేం తినాలనిపించదు నైట్కి. ఫ్రూట్స్ లేకపోతే ఇలా సింపుల్గా ఏదైనా ఇడ్లీ లాంటివి ఏవో తినాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట, అదే ఫాలో అవుతాం. సో పిల్లలకి ఎలాగో హాఫ్ డేస్ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా సేఫ్. ఇంకా ఫుల్ డే స్కూల్లో వచ్చి అంతసేపు ఉండొచ్చారంటే మాడిపోతారేమో అనిపిస్తుంది. మా బాబు అయితే చాలా అలసిపోస్తున్నాడు పాపం. 8:05కి వెళ్తున్నాడు, 12:45కి ఇంటికి వచ్చేసినా కూడా చాలా వేడిగా ఉందమ్మా అని చెప్తున్నాడు అనమాట. మనం ఎలా పెరిగేసామో చిన్నప్పుడు, సమ్మర్లో అనిపిస్తుంది నాకు ఇవన్నీ తలుచుకుంటే. వీళ్ళు పాపం కొంచెం ఎండను కూడా తీసుకోలేరు. మేబీ మనమే అలా పెంచుతున్నామేమో అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడే డాక్టర్లు చెప్తున్నారు తీసుకెళ్ళి ఏసీలో పెట్టండి అని చెప్పి. మనం పుట్టినప్పుడేమో చల్లో పెట్టకండి, ఎండలో పెట్టండి వాళ్ళని తీసుకెళ్ళి అని చెప్పేవాళ్ళు. సో అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది కదా, నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే దోశలు వేసేసుకుంటున్నాం. శ్రీకర్ కూడా దోశలు తింటా అన్నాడు, ఇంకా తనకు కూడా దోశలు వేసేస్తున్నాను అనమాట. యూజువల్గా తనకి 6కి అలా ఒకసారి అన్నం పెట్టేసి నైట్ ఇలా మేము టిఫిన్ చేసుకుంటున్నప్పుడు టిఫిన్ అయితే పెడతాము. మొత్తం టిఫిన్ మీద ఉంటే వాళ్ళకి సరిపోదు కదా సెట్ ఈ ఏజ్లోనే, అందుకని చెప్పేసి. అలాగే ఇడ్లీ అయినా దోశ అయినా కూడా తను బాగానే ఇష్టంగా తింటాడనమాట. ప్లేట్లో పెట్టిచ్చేస్తే తనే తినేస్తాడు. సో ఇంకా తనకి ఇచ్చేసిన తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే వేస్తున్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది.
రీసెంట్‌గా ఈ డీఐఎంఎల్ చేయడం మానేశాను. బట్ కామెంట్స్ వచ్చాయి, "అక్క ఎందుకు డైలీ వ్లాగ్స్ చేయట్లేదు?" అందుకని ఒక 2 వ్లాగ్స్ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉన్నాననమాట. ఇంకా తినేసిన తర్వాత మెయిన్ టాస్క్ ఏముంటది, ఉన్నయన్నీ ఖాళీ చేసుకొని, ఫ్రిడ్జ్‌లో అయన్నీ తోసేసుకొని, పెట్టేసుకున్న తర్వాత ఉన్న గిన్నెలన్నీ కడుక్కోవడం, తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు పనులన్నీ నైటే అయిపోతాయి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కూడా చేసేసుకుంటూ ఉన్నాననమాట. మీరెప్పుడు చేసుకుంటారు? మార్నింగ్ ఎర్లీగా లేచి చేసుకుంటారా? లేకపోతే నైటే చేసుకుంటారా? నేనైతే నైటే చేసేసుకుంటా ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నీ. సో నేను మార్నింగ్ అంటే ఏదైనా పని ఉంటే లేస్తాను, కానీ రోజువారీ అంతంత మార్నింగ్ లేవాలంటే 5కి 4కి నా వల్ల అవ్వదు. కాబట్టి అంతా నైటే చేసేసుకుని పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి మా గుమ్మానికి ముగ్గు కూడా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. మా గుమ్మానికి ఏంటంటే మామూలుగా మనం పెయింట్ వేస్తాం కదా, ఆ పెయింట్ ఉండదన్నమాట. ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఇంకా మేమే పసుపు రాసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాం. వీక్లీ ట్వైస్ కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ అలాగా. శ్రీకర్ బయటకు వెళ్ళకపోతే చక్కగా చాలా రోజులు ఉంటుంది. బట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అటు ఇటు ఇటు అటు తిరుగుతాడు కదా, ఆ నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ అటు ఇటు తోసేస్తే తొందరగా పోతుందన్నమాట. సో మ్యాక్సిమం టైమ్స్ వీక్లీ ట్వైస్ అయితే వేసుకుంటాం, మంగళవారం శుక్రవారం అలాగా. అప్పుడప్పుడు అనిపిస్తుంది పెయింట్ వేసేస్తే బాగుంటుందేమో అని, అప్పుడప్పుడేమో ఇలా వేసుకుంటేనే బాగుందిలే మనకు వచ్చినట్టు వేసుకుంటామని. నేనేమంత ఎక్స్పర్ట్ని కాదు, అంత బాగా వేయడం రాదు, నార్మల్గానే వేస్తున్నాను అనమాట. చాలా తక్కువ. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా గుమ్మాల్లో పెయింట్ అంతా వేసే అలవాటు, ఇలా తక్కువ. కాకపోతే ఇలా వేసుకోవడం మంచి ఒక ఫీల్ ఉంటుందన్నమాట. మంచిగా ఒక పాజిటివిటీ ఉన్న ఫీలింగ్ వస్తుంది. చక్కగా ఇలా పసుపు రాసేసుకొని ముగ్గుతోటి ఇలా నాకు వచ్చినట్టు ముగ్గులు పెట్టేసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత అటొక ఫ్లవర్ ఇటొక ఫ్లవర్ పెట్టేసుకుంటా, అంతే సింపుల్. సో అనమాట. మీరే ఇలా వేయడానికి ఇష్టపడతారా? పెయింట్ వేసుకోవడానికి ఇష్టపడతారా? ఎండలు ఎలా ఉన్నాయి మీకు? ఆంధ్రాలో ఇంకా అంత బాగా వచ్చినట్లేవు కదా, ఈసారి ఏంటో హైదరాబాదే ముందు ఎండలు వచ్చినట్టున్నాయి. యూజువల్గా ఆంధ్రాలో ఎక్కువ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్, బట్ ఈసారి ఏంటో నాకెందుకు అనిపిస్తుంది వింటర్ కూడా ఎర్లీగా వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకంటే దసరా తర్వాతే నాకు చలి వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. అలాగే తొందరగా వచ్చింది. సంక్రాంతి అయిన తర్వాత ఇంకా చలి లేదనిపించింది. ఫిబ్రవరి నుంచే ఎండలు వచ్చాయనిపించింది. మార్చ్లో ఇంకొంచెం బాగా ఎండలు ఉన్నాయేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మేబీ సమ్మర్ కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఏప్రిల్లో బాగా పీక్స్లో ఎండలుండి మేలో ఇంకా తగ్గుతూ ఉంటాయేమో. మే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ పిల్లలు జూన్లో స్కూల్కి వెళ్తారు కదా, జూన్ 5 జూన్ 6 ఆ టైంకి మొత్తం ఎండ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది, చూడాలి. సో ప్రస్తుతానికి హాఫ్ డేస్ నడుస్తున్నాయి కాబట్టి ప్లెజెంట్ మార్నింగ్స్ అంతా కూల్గా అలా నడుస్తుంది మా ఇంట్లో అయితే. ఎందుకంటే లంచ్ బాక్స్ సినారియోస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇస్తే చాలు కదా. సో దాని గురించి అనమాట. ఇంకా ముగ్గు కూడా ఇలా పెట్టేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీడియో అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలామందికి వెళ్తుందనమాట. ఇంకా ఇలా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. నాకైతే అంత బాగా రావు, ముందే చెప్పేసా. వీటి గురించి రోజు చెప్దాం అనుకుంటున్నా, అంతా అయిపోతుంది. ఏముంది ఒత్తులు అని అనుకుంటున్నారా? మా హస్బెండ్ కాశీ వెళ్ళారు కదా రీసెంట్గా, వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. అక్కడ విశ్వనాథ్ గల్లీ అని చెప్పి ఒక గల్లీ ఉంటుంది, అక్కడ ఇవి అమ్ముతారనమాట. చాలా చౌకగా ఉంటాయి, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇవి బొడ్డొత్తులు, నార్మల్ ఒత్తులు 2 ప్యాకెట్స్, బొడ్డొత్తులు ప్యాకెట్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కలిసి జస్ట్ 400కే వచ్చినాయంట. సో మీరు ఈసారి కాశీ వెళ్ళినప్పుడు చక్కగా తెచ్చుకోండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి, అంటే ప్రాపర్ పత్తితోనే చేసి ఉంటాయి అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.